అద్భుతంగా ఆయన ఎలా మననం చేసుకున్నారో తెలియదు కానీ మీరు డైరెక్టర్ గారు వెల్దండి వేణు గారు నిజంగా మా అబ్బాయి వయసే ఉంటుంది అబ్బాయి. నాకు అతన్ని చూస్తే నా పెద్ద కొడుకు అంత ఆనందం అనిపిస్తుంది. అలా అతను ఆ సీను చెప్పడంలో మనకు సీను కోసం చెప్తూ ఉంటారా, నిజంగా ఇంకా మనం అందులో జీవించేస్తాం అనమాట. పరకాయ ప్రవేశం అయిపోతుంది అందులో, అంత బాగా చెప్తారు ఈ సీను. మీరు ఇలా డీటెయిల్డ్గా అసలు ఆ డైలాగ్ ఎలా అనాలి అన్నది కూడా తనే చెప్తాడు, అంత బాగానండి. వేణు ఆచార్య గారి కెమెరామెన్ పల్లెలు, అసలు పల్లెలు, ఆ పల్లె వాతావరణం, ఆ మట్టి వాసన, ఆ తుంపరలు, ఆ నీళ్లు పడుతుంటే ఆ తుంపరలు, ఆ జల్లు, ఆ గాలి, స్వచ్ఛమైన కల్మషం లేనటువంటి గాలి, ఆ వాతావరణం, ఆ ఇళ్ళు, ఆవుల మందల్ని సాయంత్రం తీసుకుని వెళ్ళడం, గోధూళిక సమయంలో అవి రావడము, ఆ గజ్జల సవ్వడి, ఆ బండ్ల చప్పుడు, అసలు ఆ గంటలు కట్టిన ఆ ఎడ్ల సవ్వడి, ఆ పచ్చని పైర్లు, అదొక ఏదో లోకంలోకి తీసుకుపోయినంత ఆనందం అనమాట. కలుషితమైన అందులోనే మీరు సిరిసిల్ల ప్రాంతంలో షూటింగ్ చేసుకున్నారు. చాలా ఎటువంటి ఆ పిల్లగాలి వస్తుందంటే వాగు దగ్గర సీన్ చేస్తూ ఉంటే నిజంగా ఆ చల్లని వాతావరణంలో ఆ నీటిపై నుంచి వచ్చే ఆ తుంపరుడు, ఆ గాలి కళ మా మీద పుతూ ఉంటే అది ఎంత అద్భుతం అంటే అసలు వర్ణనాతి. అంత బాగా ఆ సీన్లో అలా పండే. మాకు ఎండ అనిపించలేదు, వర్షం అనిపించలేదు. ఒక 2 సార్లు వర్షం పడినా కూడా వర్షం అనిపించలేదు, అసలు ఏమీ అనిపించలేదు. చాలా బాగా అంటే ఒక కుటుంబం లాగా కలిసిమెలిసి ఆ సినిమా చేశాం. ఇది మనకు రోజు నిత్యం మన జీవితంలో ఒక్కసారి సంభవించిన సంగతి. మన పాత్రే ఇది, ఇందులో మనం ఉన్నాము. అసలు అదే మన ఇంట్లో జరిగింది కదా అప్పుడు అన్నట్టుగానే ఉంది సినిమా మొత్తం. కానీ సినిమా 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 అంటున్నారు. సినిమా అది సినిమా అంటే మాయలు, జిమ్మిక్కులు, అంతా ఫైట్స్, డ్యాన్స్, గ్రాఫిక్స్ అన్ని ఏవేవో కృత్రిమమైనవి సృష్టించడాలు. ఇది కాదండి, స్వచ్ఛమైనటువంటి తల్లిపాలలాగా ఒక మంచి అప్పుడే పిండిన ఆవు పాల లాంటి స్వచ్ఛత కలిగినటువంటి బ్రహ్మాండంగా పోల్చారమ్మా. శ్రేష్టమైనటువంటిది. తల్లిపాలల్లోనన్నా ఈ మందులు తినబట్టి కల్తీ అవుతుందేమో, కానీ ఆ గేదె నుంచి వచ్చే పాలల్లో, ఆ పాల నురగల్లో ఎటువంటి స్వచ్ఛత ఉంటుందో అలాంటి స్వచ్ఛమైనటువంటి మూవీ తీశారు వేణు వెల్దండి గారు.